ఇక్కడనే శిల్పారామంలో ఆయన కేటీఆర్ నిలబడి వయ్యారాలు పడుతూ ఒగల మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన వయ్యారం ఏంటి అంటే ఇట్లా చేయి నిప్పుకుంటా చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, వీడికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి ఏం చేసిండో చెప్పమని అడుగుతున్నాడు. నేను చెప్పిన ఆయనకు, అయ్యా కేటీఆర్, నువ్వు నిక్కలు ఉండి లాగు లేకుండా అమెరికాలో బీచ్లు వెంబడి తిరుగుతున్నప్పుడు ఈ కొండాపూర్ను, ఈ మాదాపూర్ను, ఈ గుట్టల బేగంపేటను గుర్తించి ఐటీ కంపెనీలు తెచ్చి హైటెక్ సిటీని నిర్మించి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెచ్చి అంతెందుకు నువ్వు ఎక్కడైతే ఏ శిల్పారామంలో నిలబడి మాట్లాడినావో ఆ శిల్పారామం కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కట్టాడు. ఆయన కూడా నీ తండ్రి మంత్రి పదవి ఇవ్వలేదని మంత్రివర్గ సమావేశానికి సరైన సమయంలో వస్తలేడు, రాత్రిపూట బార్లు ఎక్కువైపోయి మొదటిపూట రావడానికి మీ నాయనకు వీలైతలేదంటే మంత్రి పదవి ఇవ్వకపోతే మీ నాయన అలిగి ఇంట్లో వండుకున్నప్పుడు ఇవన్నీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిండు. ఇవాళ ఆయన అడుగుతున్నాడు, ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఆడ మొన్న గూగుల్ దగ్గర చూసినాం, ఒక సెల్ఫీ ఫోటో దిగిండు. నీ దేశానికి నువ్వు గూగుల్ ముందర దిగిన సెల్ఫీ ఫోటో ఏదైతే ఉందో దాని వెనకాల కనిపించే గూగుల్ కంపెనీని మా నాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది. అది కాదు, నువ్వు ఇంకొక ఆయనతో ఫోటో దిగినావు, అది కూడా సెల్ఫీనే. ఆయన పేరు సత్యనాదెల్ల. ఆ సత్యనాదెల్ల ఏ కంపెనీకి అయితే సీఈఓగా ఉన్నాడో, మైక్రోసాఫ్ట్ కంపెనీ దాని యజమానిని బిల్ గేట్స్ ని మాదాపూర్ కు తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ కంపెనీకి వచ్చింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు. నువ్వు సెల్ఫీ దిగిన తర్వాత సత్యనాదెల్ల అడిగింది ఏంటంటే, సత్యనాదెల్ల చెప్పింది ఏంటంటే, మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ ఐటీ కంపెనీలను ఇక్కడికి వచ్చినాయి. ఇవాళ మా కంపెనీ ఇక్కడ ఉన్నదంటే కొన్ని లక్షల మంది యువకులు చదువుకున్న ఇంజనీర్లకు కొన్ని లక్షల రూపాయలు నెలకు జీతాలు ఇస్తున్నదంటే ఆ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు ఈ కంపెనీలను ఇక్కడికి తెచ్చినందుకే ఇవాళ నేను కూడా ఇక్కడికి వచ్చినానని ఆ సత్యనాదెల్ల చెప్పిండు. ఇంకా చెప్పాలా నీకు మా నాయకుడు ఏం చేసిండో? ఒకనాడు నిజాం నవాబు 350 సంవత్సరాలు కష్టపడి హైదరాబాదును చారిత్రాత్మకమైన నగరంగా నిర్మిస్తే మా నాయకుడు 9 ఏళ్ళు తన చెమటను, తన రక్తాన్ని, తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోజుకు 18 గంటలు కష్టపడి సైబరాబాద్ అనే నగరాన్ని 9 సంవత్సరాలు నిర్మించింది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ 24 గంటలు నిత్యం వెలుగుతూ దేదీప్యమానంగా ఈ మాదాపూర్ చౌరస్తా వెలుగుతున్నదంటే ఈ వెలుగును నింపిన నాయకుడు మహానుభావుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నా. అదే కాదు, ఇక నిన్నమనంగా అప్పుడో ఇప్పుడో వస్తా పోతా నీకు మీ అయ్యకు జ్ఞానోదయం కలగడానికి నక్లెస్ రోడ్డును, ట్యాంకు బండులో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని పెట్టింది కూడా మేమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నాం. అంతెందుకు ఎక్కడ పోయి చదువుకున్నా ఎందుకు అక్కర్రాని నీలాకటి సన్నాసుల కాకుండా బాగా చదువుకొని ప్రపంచంలో గొప్ప గొప్ప కంపెనీలకు సీఈఓలను తయారు చేయడానికి ఐఎస్బిని తీసుకొచ్చింది మేము. ఈరోజు ఐఎస్బి ఇన్స్టిట్యూట్ తెచ్చింది మేము, నల్సార్ యూనివర్సిటీ తెచ్చింది మేము, గచ్చిబౌలిలో స్టేడియంలు కట్టింది మేము. ఈరోజు తెలంగాణ ఆదాయం 1,10,000 కోట్లుంటే 60,000 కోట్ల రూపాయలు ఒక్క మాదాపూర్ అడ్డా నుంచి వస్తుందంటే అది మా నాయకుడు, మా పార్టీ, తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి అని చెప్పి నేను ఈ
సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో అన్ని దేశాల ప్రజలు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉద్యోగాలు చేసుకొని తమ జీవనాన్ని గడుపుతుంటే శాంతి భద్రతలను కాపాడింది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆ వేదిక మాదాపూర్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక మా సంగతి నీకు మొత్తం తెలియదు, కానీ ఇంటికి పోయినప్పుడు మీ అయ్యమ్మ అందేసినప్పుడు అడుగు, నాయన నారా చంద్రబాబు నాయుడు ఏం చేసిందని. తెల్లారి వరకు మొత్తం నారా చంద్రబాబు నాయుడు ఏం చేసిందో నీకు తెల్లారి వరకు చెప్పినా కూడా సరిపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక నిన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక చేసింది ఏందా? నిన్న మన కేటీఆర్ అడుగుతున్నాడు, మేము సీమాంధ్రులను ఇచ్చినమా, గిల్లినమా, కొరికినమా, చంపినమా, మేమేం చేసినాం, మేమేమైనా గుద్దినమా అని అడుగుతున్నాడు. నేను చెప్తున్న కేటీఆర్ కి సందర్భంగా, బిడ్డ నువ్వు వాళ్ళ తోలుకొచ్చి వాళ్ళ దిక్కు కళ్ళెత్తి చూసినావంటే గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటావు. నువ్వు అనుకుంటున్నావేమో నీ చేతుల అధికారం ఉంది కాబట్టి వాళ్ళని అదిరించో బెదిరించో భయాననో నయాననో లొంగ తీసుకొని ఓటు చేపించుకొని మేయర్ పదవిని చేపడతామని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు చేసిన గాయాలు ఏవి కూడా, నువ్వు వాళ్ళ గుండెల్లో దించిన గుణపాలు ఏవి కూడా వాళ్ళు మర్చిపోలేదు. వాళ్ళు గుర్తు పెట్టుకున్నారు. కర్రు కాల్చి నీకు వాత పెట్టరు. నీకు వాత పెట్టే నీకు సరైన శిక్ష విధిస్తారు. ఇవాళ ఎంతో ఆవేదన పడాల్సిన సందర్భం. ఇదే చౌరస్తాలో ఒకనాడు అయ్యప్ప సొసైటీలో రూపాయి కష్టపడి జమేసుకొని తమ జీతంలో 35 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి తమ ప్రావిడెంట్ ఫండ్లు తెచ్చుకొని రూపాయి జమేసి ఈడ 500 1000 గజాలు కొనుక్కొని వాళ్ళు కట్టుకుంటే తెల్లవారుతుంటే మంచి జరుగుతుంటుంది సూర్యోదయం సందర్భంలో అని అనుకుంటున్న సందర్భంలో ఈ గల్లీలోకి జేసీబీల మిషన్లు తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని ఉన్న బలంగా ఈడ్చి నడి బజార్ వేసి వాళ్ళ చెమటను వాళ్ళ రక్తాన్ని పెట్టి వాళ్ళ ప్రాణాలను పెట్టి కట్టుకున్న ఇళ్లను నేల మట్టం చేసింది నువ్వు నీ అయ్య కాదా అని నేను అడుగుతున్నా. అయ్యప్ప సొసైటీలో కట్టుకున్న వాళ్ళను నువ్వు నడి బజార్లో తొడుక్కున్న బట్టలను కూడా బయటికి తెచ్చుకోకుండా నడి బజార్లకు నెట్టిన చరిత్ర నీది నీ తండ్రిది కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ అంటున్నాయినా మేమేం చేస్తామని, నువ్వు ఫాస్ట్ అనే పథకం 1956 కంటే ముందు పుట్టినోళ్ళే తెలంగాణలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని జీవో తెచ్చింది నీ తండ్రి కాదా అని నేను అడుగుతున్నా. సీమాంధ్రుల పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగినా వాళ్లకు ఫీజులు చెల్లించాను నేను, మీ రాష్ట్రం పోండి, ఇక్కడ మీకు నివసించే హక్కు లేదని జీవో తీసుకొచ్చింది నీ తండ్రి నీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. అంతెందుకు కుకట్పల్లిలో 26 కులాలను, అందులో కళింగ, కొప్పుల వెలమ, సామంతుల ఇలాంటి 26 కులాలను గతంలో బీసీ జాబితాలో ఉంటే ఒక్క కలం పోటీతో 26 కులాలను, ఇవి తెలంగాణ కులాలు కావు, ఇవి ఆంధ్ర కులాలు, వీళ్ళకు బీసీ రిజర్వేషన్లను ఇవ్వండి అని చెప్పి ఒక్క కలం పోటీతో వాళ్ళ మీద ఏసేసింది నీ తండ్రి కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా కేటీఆర్ని అడుగుతున్నా. అంతెందుకు మన ఆరాధ్య దైవం మనందరికీ జీవన ప్రమాణాలు పెంచి పాలితులుగా ఉన్న బీసీలను పాలకులుగా తయారు చేసి ఈ రోజు ఒక దేవేందర్ గౌడ్ను, ఒక శ్రీనివాస్ యాదవ్ను, ఒక కృష్ణ యాదవ్ను ఇలాంటి వాళ్ళను నాయకులను తయారు చేసింది మా నాయకుడు నందమూరి తారక రామారావు కదా అని నేను అడుగుతున్నా. అలాంటి నందమూరి తారక రామారావు పేరు అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు ఉంటే తొలగించిన నీచమైన చరిత్ర నీది నీ తండ్రిది కాదా అని నేను అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు నందమూరి తారక రామారావు గారి పేరును మళ్ళీ పెట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఇదే శాసనసభలో నీ తండ్రి తీర్మానం ప్రవేశపెట్టిండు.
నందమూరి తారక రామారావు గారు పెట్టే సమస్యనే లేదు, నందమూరి తారక రామారావుకు మాకేమి సంబంధం లేదని శాసనసభలో తీర్మానం చేసింది నీ తండ్రి కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ కేటీఆర్ ఇంకొక మాట అడుగుతున్నా. నీ తండ్రికి రాజకీయ భిక్ష పెట్టింది మా నాయకుడు, నీకున్న తారక రామారావు పేరు మేము దయదలిచి మా నాయకుడి పేరు నీకు దానం ఇస్తే నీకు ఆ పేరు వచ్చింది తప్ప నీకు సొంతంగా పెట్టుకోవడానికి కూడా పేరే దిక్కులేదు. నువ్వు మా నాయకుడి పేరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు పెట్టనివ్వవా? ఇది కాదా నువ్వు చేసిన ద్రోహం? ఇది కాదా సీమాంధ్ర గుండెల్లో నువ్వు గుణపాలు దించింది? అంతెందుకు ఈ అయ్యప్ప సొసైటీలో తెర వాడుతుంటే కూలగొట్టే మా పార్టీకి సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలు ఇదే రోడ్డు మీద ఇదే చౌరస్తాలో వాళ్ళని కాపాడడానికి జేసీబీలకు అడ్డం పడుకొని వాళ్ళని కాపాడింది మా పార్టీ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ తలమాసిన తుమ్మల నాగేశ్వరరావు, తల మీద చుట్టే లేని తలసాని, కూటికి గతి లేని కుకట్పల్లిలో కృష్ణారావుని గెలిపిస్తే వాళ్ళని ఎంబడేసుకొని వచ్చి నీకేదో ఉందని చెప్పి ఇలా విర్రవీగుతున్నావా? ఇవాళ అదే అయ్యప్ప సొసైటీలో ఉన్న అమాయకులను బెదిరించి కాలనీ వాళ్ళతో ఎంత దుర్మార్గంగా అంటే మంత్రులు వచ్చి అయ్యప్ప సొసైటీకి సంబంధించిన సభ్యులను కూర్చోబెట్టి మీరందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి మాకు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ని గెలిపిస్తే మీ ఇండ్లు కూలగొట్టకుంటుంటాం, లేకపోతే మీ ఇండ్లు కూలగొట్టమని బెదిరించిన మాట వాస్తవం కాదా? ఇంత నీచానికి ప్రభుత్వం దిగజారుతుంటే, ఇంత నీచమైన పనులు ప్రభుత్వమే చేస్తుంటే, ఇంత నీచంగా అధికార దుర్వినియోగానికి మంత్రులు పాల్పడుతుంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తున్నది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. కరెక్టే, లోకేష్ బచ్చా ఉండొచ్చు కానీ నీలాక మాత్రం లుచ్చ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్తలు తమ చెమట తమ రక్తాన్ని తమ ప్రాణాలను పెట్టి నిన్ను గెలిపిస్తే ఆ పార్టీకి మోసం చేసి పక్క పార్టీలో చేరిన లుచ్చావు నువ్వు వచ్చి మా నాయకుని బచ్చా అంటావా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా.